Hi viewers, welcome to Markets at 12 noon. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతం నిఫ్టీ 20 పాయింట్స్ పాజిటివ్ గా 11732 వద్ద మూవ్ అవుతుండగా సెన్సెక్స్ 122 పాయింట్స్ పాజిటివ్ గా 39179 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 109 పాయింట్స్ పాజిటివ్ గా 30463 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ హోల్డ్ చేస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా అవుట్ పర్ఫార్మ్ చేసిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మిక్స్డ్ బేస్లోకి టర్న్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అడ్వాన్సెస్ లిటిల్ హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ చూస్తే 898గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 781గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లోకి వెళ్తే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 6%, టాటా స్టీల్ 2.22%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2%, మారుతి సుజుకి 1.71%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.78% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజెస్లో కనుక చూస్తే ఆయిల్ మార్కెటింగ్కి చెందిన కంపెనీస్ మూవ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్ అన్ని కూడా చూసినట్టయితే 1.5% నుండి 3% పైగా డౌన్ సైడ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. గెయిల్ ఒక 2% అండ్ ఐషియా మోటార్స్ ఒక 1.5% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ కొంత మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే కొంత ఒక పాజిటివ్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాము. హెచ్డిఎఫ్సి చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే ఒక ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే 30 పాయింట్స్ పైగానే ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మారుతి సుజుకి కొంత లోయర్ లెవెల్స్ నుంచి కనుక చూసినట్టయితే ఒక రికవరీ అనేది చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసినట్టయితే జిఎంఆర్ ఇన్ఫ్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒక 3%, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒక 3%, జీఈటీ టీఎన్టీఏ ఒక 2%, బ్లూ డాట్ ఒక 2%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒక 1.5% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే లైకా ల్యాబ్స్ 5.5%, దీప్ ఇండస్ట్రీస్, మంగళం డ్రగ్స్ ఒక 4%, అండ్ జెట్ ఎయిర్వేస్ 2.5%, జిఎం బ్రీవరీస్ 2.5% పైగానే డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ నోట్తో ఒక చిన్న గ్యాప్ అప్లో మార్కెట్స్ డైలీ ప్రారంభించాయి. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే రికార్డ్ హైస్ వద్ద మార్కెట్స్ రికార్డ్ హైస్ని కూడా మార్కెట్స్ బ్రేక్ చేశాయని చెప్పుకోవచ్చు. బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ వైపు వెళ్ళినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేక హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక డిప్ అనేది రావడం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే మార్కెట్స్ ఆ రేంజ్ బౌండ్లో ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? అయితే సెక్టర్స్ పరంగా కావచ్చు, స్టాక్స్ వైజ్లో కూడా మార్నింగ్కి ఇప్పటికీ ఎలాంటి చేంజెస్ని మీరు చూస్తున్నారు? చూడండి, మార్నింగ్కి ఇప్పటికీ చేంజెస్ పెద్దగా ఏమీ అంటే కొంచెం ఓవరాల్గా డే పరంగా జరిగే మార్పులే మార్కెట్లో ఈరోజు ఉన్నాయండి. అంటే కొంచెం హైకి వెళ్ళింది, అక్కడి నుంచి కరెక్ట్ అయింది. బట్ ఓవరాల్గా ట్రెండ్ కానీ గమనిస్తే మనకి లాస్ట్ కొన్ని రోజులుగా ఎవరు కూడా ఊహించని సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది మనకి వచ్చింది. దీనికి ప్రధానంగా అటు డొమెస్టిక్గా మనకి తెలిసిందే, అటు బీజేపీ విషయము తర్వాత ప్రతిసారి మాట్లాడుకుంటాం. దీనికి తోడు అటు మనకి ఇంటర్నేషనల్ పరంగా కూడా పెద్ద నెగిటివ్స్ అంటూ ఏమీ లేవు. అది కూడా ఒక పాజిటివ్ అంశంగా మనం చెప్పొచ్చు. అయితే చాలామంది కూడా ర్యాలీ అనేది దాదాపు 99% రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ ర్యాలీ అనేది మిస్ అయి ఉంటారండి. అయితే ఇక్కడ మనకి ఇంకా పెరగని స్టాక్ లిస్ట్ చాలా ఉంది కాబట్టి ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. సో ఏవైతే పెరగకుండా వాల్యుయేషన్స్ పరంగా ఇప్పటికీ అట్రాక్టివ్గా ఉంటాయో అటువంటి స్టాక్స్లో పొజిషన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక 2 years కోసము చిన్న కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. అయితే మనకి మెయిన్ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మళ్ళీ మార్కెట్లో ఇంకొక రౌండ్ ఆఫ్ మార్పు అనేది రావచ్చు. అటు డౌన్ సైడ్ కానీ ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా రిజల్ట్ ఏ విధంగా ఉంటాయి దాన్ని బట్టి ఉంటుంది. ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్గా ఉంది. తర్వాత స్ట్రాంగ్గా మనకి 11,829 దాకా మనకి ఫ్యూచర్ వెళ్ళింది. అదేవిధంగా క్యాష్ కానీ చూసుకుంటే 11,750 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతానికి 11,733 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. టాప్ గెయినర్గా చూసుకుంటే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు టాప్ గెయినర్ మనకి లిస్ట్లో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ స్టాక్ కానీ చూసుకుంటే ఇండెక్స్లో టాటా స్టీల్ ఉంది. తర్వాత మారుతి కూడా మనకి 7,000 చాలా రోజుల తర్వాత 7,000 మార్క్ని ఈరోజు పైన
రావడం చూసాము. మరోవైపు వీక్ ఉన్న కౌంటర్స్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, తర్వాత ఐషర్ మోటార్స్లో కొంతమేర ప్రాఫిట్ బుకింగ్ ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ బై అండ్ లార్జ్ మనకి ఈరోజు ఉంది. తర్వాత లాస్ట్ కొన్ని రోజుల్లో ఏ విధంగా అడ్వాన్సెస్ డిక్లైన్స్ రేషియో ఉందో ఈరోజు కూడా అదే విధమైన సేమ్, అంటే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. కొంచెం మిడ్ క్యాప్ కౌంటర్స్లో కొన్ని కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది కనపడుతుంది. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందాక మారుతి కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా ట్రెండ్ అవి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత అప్సైడ్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ స్టాక్ కొంత టెక్నికలీ వీక్గా ఉందని మనం ఎప్పుడు చెప్పుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో కొంత ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక మంచి ర్యాలీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 1 ఆఫ్ ద గెయినర్గా మారుతి కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతోంది. ప్రస్తుతం డే హైస్ వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో కొంతవరకు ఈ స్టాక్లో కొంత వీక్ ట్రెండ్ అనేది ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా? అండ్ ఈ ర్యాలీ అనేది ఎంతవరకు ఇందులో కొనసాగే అవకాశం ఉందంటారు? అంటే మారుతి అనేది నేను అనుకోవడము, అంటే బాగా పడింది కాబట్టి మనకి ఇప్పుడు పెరుగుతుందండి. డెఫినెట్గా బాగా మార్కెట్స్ బులిష్ అయ్యే కొద్దీ వీక్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్ బ్యాక్ కానీ చూసుకుంటే ఇండియా బుల్స్ హౌసింగ్ మనం సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి లాస్ట్ అంటే 1 మంత్ తర్వాత 1 మంత్ బ్యాక్ మనం లాస్ట్ 3 నెలలుగా ఇండియా బుల్స్ని సెల్లింగ్ ఇస్తున్నాం. బట్ ఇప్పుడు ఇవ్వటం లేదు. ఇప్పుడు ఏమైంది, అది వీక్ ఉన్నా కూడా మార్కెట్ స్ట్రాంగ్ అయ్యేటప్పటికి అది కూడా స్ట్రాంగ్ అయింది. సేమ్ అట్లనే మారుతి కూడా చూసుకుంటే చాలా వీక్ నెంబర్స్ లాస్ట్ క్వార్టర్ వచ్చాయి. తర్వాత దానికి తోడు సేల్స్ పరంగా బాగా మనకి డ్రాప్ అవుతూ రావడం చూసాం. ప్రతి నెల కూడా సేల్స్ నెంబర్స్ తగ్గుతూ వచ్చాయి. ఇంతకుముందులాగా రోబస్ట్ సేల్స్ అనేది మారుతిలో లేదు. దీనికి నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. ప్రధాన కారణము కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. కొత్త మోడల్స్, కొత్త బ్రాండ్స్ మార్కెట్లోకి రావడము, వాటి వైపు మనకి మన ఎవరైతే కార్ పర్చేజ్ చేసేవాళ్ళు వాటి వైపు మొగ్గు చూపడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పొచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇది ఫండమెంటల్ వ్యూ. టెక్నికల్గా 7200 దాకా వెళ్ళొచ్చు. 7200 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అనేది క్లోజర్గా 7200 నుంచి 7400. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఈ మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సునీత. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. స్టాక్ ఏంటన్నారు సునీత గారు? స్టాక్ ఏంటన్నారు మళ్ళీ చెప్పండి. ఓకే, పాలిక్యాబ్ గురించి అడుగుతున్నారు. ఓకే శేషు గారు, పాలిక్యాబ్ ఐపీఓ గురించి అడుగుతున్నారు. లాస్ట్ ఇందాక బులెటిన్లో కూడా కాల్ చేయడం జరిగింది. ఈ ఐపీఓకి తీసుకోవచ్చు అంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. పాలిక్యాబ్ తీసుకోవచ్చు, మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు రైట్ టైంలో యాక్చువల్గా వీళ్ళు ఐపీఓకి వస్తున్నారు. బట్ నేను యాక్చువల్గా ఏంటంటే ఇది నేను బాగా డీటెయిల్గా నేను చూడలేదండి. అంటే ఐపీఓ ఇంటర్నల్గా నేను పెద్దగా చూడలేదు. కాబట్టి మీకు నెక్స్ట్ ప్రోగ్రాంలో రేపు ప్రోగ్రాంలో మేము ఈ పాలిక్యాబ్ ఐపీఓ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. గుంటూరు నుండి కృష్ణ. హలో కృష్ణ, చెప్పండి. హలో, సారీ, చాలా డిస్టర్బెన్స్గా ఉందండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే, శక్తి పంప్స్ ఏ లెవెల్లో తీసుకున్నారు? శక్తి పంప్స్ ఏ ప్రైస్లో తీసుకున్నారు? 470. ఓకే, జెన్ టెక్నాలజీస్ 1 ton. షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా? ఓకే, జెన్ టెక్నాలజీస్ ఎంతలో? 1 ton. ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే జెన్ టెక్నాలజీస్లో మీరు ఫస్ట్ ఆ స్టాక్ని మీరు తీసుకోవడం నా ఉద్దేశం ప్రకారం రాంగ్, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్గా రాంగ్ డెసిషన్ అవుతుందండి. ఇది కంప్లీట్గా నేనైతే ఈ స్టాక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి చేసేది ఏం లేదండి. మీరు హోల్డ్ చేసే ర్యాలీస్లో మీరు స్టాక్ని ఎగ్జిట్ కామంటాను. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు, ఫండమెంటల్గా గొప్ప స్టాక్ కాదు. రీసెంట్గా కూడా చూసుకుంటే బాగా మనకి 81 నుంచి 70 లెవెల్స్కి వచ్చేసింది, 74 దాకా వచ్చింది. చిన్న ర్యాలీ ఏమైనా వస్తే దీంట్లో నుంచి మీరు ఎగ్జిట్ కాండి. లాంగ్ టర్మ్కి అయినా మీరు దీంట్లో ఉండకండి.
ఇంకా మీ రేట్ వచ్చిందంటే మీకు అదృష్టంగా భావించి మీరు ఈ స్టాక్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత శక్తి పంపు విషయానికి వస్తే ప్రస్తుతానికి శక్తి ఎంతలో కొన్నారండి? ఇది శక్తి 470. ప్రస్తుతానికి శక్తి పంప్స్ని హోల్డ్ చేయండి. ఇది కూడా అంత గొప్పగా ఏం లేదండి. అంటే ఐ మీన్ టెక్నికల్గా కూడా వీక్గానే ఉంది. బట్ రీసెంట్గా కొంచెము షార్ప్ ర్యాలీ అనేది స్టార్ట్, అంటే షార్ప్గా, అంటే తక్కువ టైంలో మనకి 377, 370 లెవెల్స్ నుంచి 450 దాకా వచ్చింది. ఇప్పుడు ఈ ర్యాలీ కొనసాగవచ్చు అండి. ఈ ర్యాలీ షార్ట్ టర్మ్ ఈ ర్యాలీ కొనసాగవచ్చు. దీన్ని అయితే మీరు కంటిన్యూ చేయండి. లాంగ్ టర్మ్కి పర్లేదు, అంత బ్యాడ్ స్టాక్ అయితే కాదు. బట్ జెన్ టెక్నాలజీస్ మాత్రం అది మీరు చాలా జాగ్రత్త పడండి. ఇట్లా బుల్ మార్కెట్లోనే దాంట్లో నుంచి మీరు బయటపడండి. మళ్ళీ నెక్స్ట్ బేర్ మార్కెట్లో అది ఏమాత్రం కూడా పెద్దగా పెరగకపోవచ్చు. తర్వాత శక్తి పంపు కొంచెం మార్జిన్స్ తగ్గాయండి. లాస్ట్ 2-3 క్వార్టర్లు కొంచెం మార్జిన్స్ తగ్గుంటూ వచ్చాయి. ఈసారి క్వార్టర్ చూడండి, ఈసారి మార్జిన్స్ బాగుంటే ఇంకా ఈ స్టాకు చాలా ఫాస్ట్గా ఇక్కడి నుంచి ఇంకా పెరగవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. ఫనీ, హలో చెప్పండి. ఓకే ఓకే. సో నిన్న కూడా చెప్పామండి, టీవీఎస్ శ్రీచక్ర ఇప్పుడు ఇమీడియట్గా మీకు బౌన్స్ బ్యాక్ అయ్యి పెరిగిపోయి మీకు అవుతుందని నేను అనుకోను. ఇప్పుడు దీంట్లో మీరు యావరేజ్ చేయడం అనేది దెర్ ఇస్ నో పాయింట్ అండి. ఎందుకంటే స్టాక్ వీక్గా ఉంది. స్టాక్ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఇమీడియట్గా లేవు. ఒకవేళ వెళ్ళినా కూడా ఒక 200-300 పాయింట్లు పెరగవచ్చు, 400-500 పాయింట్లు పెరగవచ్చు. అంతకుమించి మ్యాక్సిమం పెరిగే అవకాశాలు లేవండి. మీకు ఇదే సెక్టార్లో టైర్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా మనకు చూస్తే వీక్గానే ఉన్నాయండి. ఈవెన్ రానున్న రోజుల్లో కూడా కొంచెం వీక్గా ఉండొచ్చు. ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉండొచ్చు. టీవీఎస్ శ్రీచక్ర ఇప్పుడు ఈ రోజుకి కొనాల్సిన అవసరం లేదు. మీకు వేరే అవకాశాలు ఆ మార్కెట్లో ఉన్నాయండి. చాలా స్టాక్స్ ఇంకా మనకి రీసెంట్ లోస్ దగ్గరే మనకి టచ్ ఆడుతూ అక్కడక్కడే ఉన్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్లో మీరు మంచి క్వాలిటీ స్టాక్స్ని పిక్ చేసుకోండి. దీంట్లో ఇన్వెస్ట్ చేయడం మరింత ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మరింత ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అది కూడా అక్కడే ఉండడం, స్టాక్ అక్కడే ఉండడం మీకు టైం వేస్ట్ అయిపోతుంది. క్యాపిటల్ వల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీకు దానివల్ల రిటర్న్ ఏమి ఉండదండి. కాబట్టి ప్రస్తుతానికైతే ఉన్న స్టాక్ని హోల్డ్ చేయండి. ఓకే శశి గారు, క్యాస్ట్రాల్ ఇండియా చూసినట్టయితే ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఒక 3.5% పైగానే ఇందులో అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో టెక్నికల్లీ కనుక చూసుకుంటే ఈ స్టాక్ ఎలా మూవ్ అవుతుందంటారు? ఓకే, క్యాస్ట్రాల్ ఇండియా ఇది కూడా బాగా అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇన్వెస్ట్ చేసిన లాస్ట్ 2 ఏళ్లలో ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహపరిచి నా స్టాక్ అండి. ఇది ప్రస్తుతానికి ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. ఈవెన్ లాంగ్ రన్లో కూడా కొంచెం టార్గెట్స్ కొంచెం న్యూ హైస్ని వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే న్యూ హైస్ ఇన్ ద సెన్స్ 230 న్యూ మనకి 52 వీక్ హై, దాన్ని క్రాస్ కావచ్చండి. ఈసారి క్రాస్ అయ్యి 220 దాకా వెళ్ళొచ్చు. 220 అనేది షార్ట్ టర్మ్ టార్గెట్గా కొన్ని నెలల్లో రావడానికి అవకాశం ఉంది. ఓకే శశి గారు, ఫైనాన్షియల్ గ్రూప్ స్టాక్స్లో లాస్ట్ కొద్ది రోజుల్లో కంపేర్ టు మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంతవరకు అప్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా లార్జ్ క్యాప్లోని ఏ సెక్టర్లోని స్టాక్స్లో మీరు అప్ ట్రెండ్ అనేది నోట్ చేస్తున్నారు? ఓవరాల్గా యాక్షన్ అనేది కూడా ఎలా ఉందంటారు లార్జ్ క్యాప్ స్టాక్స్? కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో అసలు లాస్ట్ 2 నెలల్లో మనకి విపరీతమైన ర్యాలీ అనేది రావడం చూసామండి. దాదాపు అన్ని స్టాక్స్లో నుంచి పెరిగాయి. అయితే మనకి ఎక్కువగా పెరిగిన సెక్టార్ల పరంగా చూసుకుంటే బ్యాంకింగ్ ఫస్ట్ మనకి ఇవ్వాల్సి ఉంటుందండి. ఫస్ట్ లార్జ్ క్యాప్లో ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో మనకి బ్యాంకింగ్ బాగా పెరిగాయి. దాని తర్వాత మనకి చూసుకుంటే ఈవెన్ లాస్ట్ ఒక 1 వీక్ 10 ట్రెండ్ కానీ చూసుకుంటే 1 వీక్ 10 డేస్ మెటల్స్ కూడా బాగా పెరిగాయి. దాదాపు అన్ని సెక్టార్లు కూడా లో నుంచి బాగానే పెరిగాయి. అయితే కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లైక్ రిలయన్స్ లాంటివి బాగా నిఫ్టీకి సపోర్ట్ చేశాయని చెప్పొచ్చు. మరోవైపు ఈ లాస్ట్ ఒక 1 వీక్లో ఈవెన్ ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా లో నుంచి రికవరీ వచ్చింది. దాదాపు అన్ని పార్టిసిపేట్ రీసెంట్గా అయినట్టు అనుకోవచ్చు. ఒక ఐటీ తర్వాత మనకి ఫార్మా స్టాక్స్ లాస్ట్ ఒక 15-20 రోజులుగా పెద్దగా మనకి పెరిగింది కనపట్టలేదు. ఓకేనే, మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ సుందర్ మెయిల్ చేశారు. షార్ట్ టర్మ్ ఏతో టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా మోటార్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అండ్ డెల్టా కార్పొరేషన్ ఈ స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చా? టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా మోటార్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అండ్ డెల్టా కార్పొరేషన్. ఓకే, తీసుకోవచ్చండి, పర్లేదు. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ప్రస్తుతము
చెప్పిన స్టాక్స్లో మీరు తీసుకోండి. మరీ తక్కువ టార్గెట్ తక్కువ టైం పెట్టుకోకుండా కొంచెం టైంలో అంటే మీకు టైం ఎక్కువ ఉంటే తీసుకోండి. ఇప్పుడిప్పుడే మనకి టాటా మోటార్స్ 200 పైకి చాలా రోజుల తర్వాత రావడం చూసాము. టాటా గ్లోబల్ కూడా మనకి లో నుంచి కొంత రికవరీ కొంచెం అప్ ట్రెండ్లో ఉంది. బట్ ఇది 220 దాటి పెరుగుతుంది అనేది డౌటేనండి. మీరు చెప్పిన వాటిలో నాకు టాటా గ్లోబల్ ఒకటి టాటా మోటార్స్ ఒకటి కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. రామకృష్ణ మెయిల్ చేశారు. టాటా మోటార్స్ 220 మార్చ్ కాల్ 4.50లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా? ఎంత 220 కాల్ ఎంతలో తీసుకున్నారు? 4.50. 220 కాలా? 220 కాల్ మార్చ్ కాల్. ప్రస్తుతానికి స్టాక్ అయితే బాగా అప్ ట్రెండ్లో ఉంది. అయితే ఒక 180 నుంచి 205 దాకా వచ్చిందండి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుంది అని అయితే పెరగవచ్చు. కాకపోతే కాల్లో అంత అప్రిసియేషన్ వస్తుందా అనేది కాల్ ప్రీమియం కూడా ఎక్కువ ఉంది. మీరు పెట్టిన ప్రీమియం కూడా చాలా ఎక్కువే. ఇక స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. గణేష్ మెయిల్ చేశారు. సత్యం అరౌండ్ 500 షేర్స్ని టెక్ మహీంద్రా 500 షేర్స్ని 10 years బ్యాక్ 450లో తీసుకున్నారు. అండ్ లేటర్ ఇది ఈ స్టాక్ నుండి బయటకు వచ్చేసారు. అండ్ ప్రస్తుతం ఇది బైబ్యాక్ 950లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వెళ్ళొచ్చు అంటారా? అసలు బైబ్యాక్ అంటే ఏంటి? ఏ స్టాకు? టెక్ మహీంద్రా. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఏం లేదండి. బైబ్యాక్ అంటే ఇప్పుడు మామూలుగా మేనేజ్మెంటు వాళ్ళ షేర్లని వాళ్ళే కొంటారండి. మేనేజ్మెంట్ ముందుకు వచ్చి ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర షేర్స్ని కొంటారు. అది అంతకుమించి ఏం లేదండి. బైబ్యాక్ 900 చేంజ్లో బైబ్యాక్ అంటున్నారు. దానికి ఇంకోటి బైబ్యాక్ అంటే ఈరోజు కాదండి. అది దానికి ఒక టైం ఉంటుంది. దగ్గర 1.5 year దాకా అట్లా ఉంటుంది. ఈ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయితే అందరి దగ్గర ఇప్పుడు మీరు మీ స్టాక్ని కొనగానే మీ దగ్గర షేర్ని కంపెనీ వాళ్ళు తీసుకుంటారని అవన్నీ కూడా గ్యారంటీ లేవండి. కాబట్టి ఏంటంటే ఒక లిమిటెడ్ పోర్షన్ మాత్రమే వాళ్ళు బైబ్యాక్ చేస్తారు. తర్వాత మీరు ఇంకా టెక్ మహీంద్రా విషయానికి వస్తే నేను అంత రీసెంట్గా 500 రూపాయల నుంచి పెరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా టెక్ మహీంద్రాలో భారీ ఎత్తున ర్యాలీ వచ్చి ఇంకా ఇక్కడి నుంచి బాగా పెరిగిపోతుంది అయితే అనుకోనండి. ప్లస్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్గా కొంచెం ఐటీ కంపెనీస్ అయితే వీక్ ఉంటాయి. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. ఐటీసీ 240లో తీసుకున్నారు. ఇది హోల్డర్స్ ఎలా అని అడుగుతున్నారు. అండ్ టార్గెట్స్ కూడా అడుగుతున్నారు. అండ్ ఇండియన్ ఎక్రెసల్స్ 1950లో 19.50లో తీసుకున్నారు. ఈ స్టాక్ పొజిషన్ ఏంటి? ఇండియన్ అక్రిలిస్ లాస్ట్ 3 రోజులుగా మనం చూసాము 8 రూపీస్ నుంచి బాగా పెరుగుతుందండి. హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈరోజు కూడా 10% సీలింగ్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హోల్డ్ చేయండి. తర్వాత ఐటీసీ 300 క్లోజర్గా 297 దగ్గర ఉంది. ఇది కూడా హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా ఐటీసీలో పెద్దగా పడదు, పెద్దగా పెరగదండి. మాన్సూన్ బాగుంటే కొంచెం మాన్సూన్ ర్యాలీ వచ్చి 320 కానీ దాటిందంటే దీంట్లో లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. శ్రీనివాస్ మెయిల్ చూశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఈ లెవెల్లో ట్రేడింగ్ స్ట్రాటజీని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ట్రేడింగ్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్కి ట్రేడింగ్ స్ట్రాటజీ ఏముంటుందంటే లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్. కాబట్టి ఇప్పుడు మీకు లాంగ్ టర్మ్ అంటే డెఫినెట్గా మీరు కొనుక్కోండి. ఇప్పుడు కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా మీరు క్వాలిటీ స్టాక్స్ మనం చెప్తున్నా కొన్ని స్టాక్స్ రిపీట్ చెప్తున్నాము. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లాంటివి, తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ ఒకటి, కన్స్ట్రక్షన్ సెక్టర్ సైడు, తర్వాత కొన్ని స్టాక్స్ లైక్ మనకి ఫైనాన్స్ ఎన్బిఎఫ్సిలో ఎల్ఎన్డి ఫైనాన్స్ లాంటి స్టాక్ని కొనుక్కోండి. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్కి మీరు కొనుక్కోమని చెప్తాను. కరెక్షన్స్లో కొనుక్కోవడం అనేది ఉత్తమం అవుతుందండి. జయశ్రీ మెయిల్ చేశారు. శోభా డెవలపర్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ ప్రైస్లో బై చేయొచ్చా? కానీ ఎల్ఐసి అయితే వద్దండి. జిఐసి మీరు ఎల్ఐసి కన్నా నా ఉద్దేశం ప్రకారం మీరు జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ని కొనుక్కోవడం బెటర్. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. శ్రీదేవి మెయిల్ చేశారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ 1 year వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బ్రిటానియా ఇండస్ట్రీస్. బ్రిటానియా ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చండి. బాగా ఎక్స్పెన్సివ్ స్టాకు, బట్
కొనుక్కోవచ్చు. బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ అండి, బట్ స్లోగా ఉంటుంది, కొనుక్కోమని చెప్తాను. ఓకే, లాస్ట్ మెయిల్లోకి వెళ్దాం. అవంతి ఫీడ్స్ గురించి అడుగుతున్నారు శేషు గారు. 1 to 2 years తో ఈ ప్రైస్లో బై చేసుకోవచ్చు అంటారా? అవంతి ఫీడ్స్ అవంతి ఫీడ్ నెక్స్ట్ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేస్తుందైతే నేను అనుకోనండి. పెరగవచ్చు, డెఫినెట్గా బాగా పడింది కాబట్టి పడిన స్టాక్స్ అన్నీ కూడా ఎంతో కొంత పెరుగుతాయి. నేను అనుకోవడం ఇది 440, 450 ఆ లెవెల్, ఈవెన్ 500 కూడా దాటచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్గా నేను ఈ లెవెల్లో అంత ఎంకరేజింగ్గా నేను మీకు చెప్పను, బట్ ఎంతో కొంత పెరుగుతుంది, అదైతే షూర్ అండి. బట్ మిగతా స్టాక్స్ లాగా ఇది బాగా పెరిగిపోతుంది అయితే నేను అనుకోను. ఓకే శేషు గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు లాస్ట్ ఒక 1 hour నుండి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు ఇదే లెవెల్లో మూవ్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ 11,735, 740 మధ్యలోనే మూవ్ అవుతోంది. అండ్ ఓవరాల్గా మార్నింగ్ వచ్చిన ర్యాలీ తర్వాత మార్కెట్స్ కొంత ఫ్లాట్ ధోరణిలో ఒక పాజిటివ్ టు ఫ్లాట్ రేంజ్లోనే మూవ్ అవుతున్నాయి. సో సెకండ్ హాఫ్లో కనుక చూస్తే ఉన్న ఈ లెవెల్ నుంచి కొంతవరకు ఇదే ఫ్లాట్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చంటారా, లేదంటే కొంతవరకు ఏదైతే మార్నింగ్ హైస్ చూసామో ఎగైన్ ఆ హైస్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి, బట్ బై అండ్ లార్జ్ ఫ్లాట్గా ఒక 20-30 పాయింట్స్ అటు ఇటు ఉంటాయండి, అంతకు మించి పెద్దగా ఏమీ ఉండదు, చెప్పలేం. ఈవెన్ సెకండ్ హాఫ్లో కొంచెం సెల్లింగ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, చాలా షార్ప్ డిప్స్ కూడా వస్తుంటాయండి. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే బులిష్లో ఉంది. మధ్య మధ్యలో కరెక్షన్స్ ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పడం కష్టం. థ్యాంక్ యూ శేషు గారు. వ్యూయర్స్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 22 పాయింట్స్ పాజిటివ్గా 11,736 వద్ద మోతుండగా, సెన్సెక్స్ 120 పాయింట్స్ పాజిటివ్గా 39,177 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 115 పాయింట్స్ పాజిటివ్గా 30,469 వద్ద ట్రేడింగ్ హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12 స్టే ట్యూన్డ్.